ఐడి ఆధారంగా పోలింగ్ స్టేషన్ తెలుసుకోవాలి. ర్యాండమైజేషన్ జరుగుతుంది కనుక ప్రిసైడింగ్ ఆఫీసర్ తాలూకా ఐడి ఉంటుంది. ఐడి ఆధారంగా ఆయనకి పోలింగ్ స్టేషన్ ఏది ఇచ్చారో అది తెలుసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఈవీఎంను వీవీప్యాట్ను వీళ్ళు తీసుకోవాలి. టెండర్ బ్యాలెట్ పేపర్లు, బ్రెయిలీ బ్యాలెట్ పేపర్లు, మార్కుడు వర్కర్ ఓటర్ల జాబితా, అలాగే ఫారం 17C పోలైన ఓట్ల గురించి, ఫారం 17A అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారి డైరీ, ట్యాగులు, సీళ్ళు అన్నిటిని కూడా తీసుకొని అవి ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి అని తెలుసుకోవాలి. హ్యాండ్ బుక్లోనే అనెక్సరీ 19లో ఉన్నవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే ఏదైనా లేకపోతే వెంటనే అడగాలి. డిస్ట్రిబ్యూషన్ చెక్ లిస్టు సరి చూసుకొని ఒరిజినల్ మీ యొక్క సెక్టర్ అధికారికి ఇచ్చి డూప్లికేట్ దగ్గర ఉంచుకోండి. ఇది చాలా కీలకం. ఎన్నికల అధికారులు ఈ విషయాలు మాత్రం పాటించాలి. మనకి జిల్లాలో ఎవరు ఎన్నికల అధికారులు ఉంటారని కూడా తెలుసుకోవడం ముఖ్యమే. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ గారు ఉండగా, అదేవిధంగా పార్లమెంట్కి ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారు, అసెంబ్లీకి మరొక రిటర్నింగ్ అధికారి ఉంటారు. వీరితో పాటు అసెంబ్లీలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 4 మండలానికి ఒకరు ఉంటారు. వీళ్ళతో పాటు సెక్టార్ ఆఫీసరు, రూట్ ఆఫీసరు, సాధారణ పరిశీలకులు పార్లమెంట్కి ఒకరు ఉంటారు, అసెంబ్లీకి ఒకరు ఉంటారు. మైక్రో పరిశీలకులు సాధారణంగా క్రిటికల్ లేదా కొద్దిగా ఇబ్బందికరమైన పోలింగ్ స్టేషన్లో వీళ్ళు ఉంటారు. వెబ్కాస్టింగ్ సిబ్బంది మరి ఈ జిల్లాకు సంబంధించి 3,000 పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ పెట్టారు. ఈ వెబ్కాస్టింగ్ అనేది ఆయా పోలింగ్ స్టేషన్ల నుంచి లైవ్లో చూపించడం జరుగుతూ ఉంది. వెబ్కాస్టింగ్కి సిబ్బందికి కూడా సెక్టర్ ఆఫీసర్స్ లింకప్ అయి ఉంటారు కనుక ఈ సెక్టోరల్ ఆఫీసర్స్తో వాళ్ళు అనుబంధం కలిగి ఉంటారు. అలాగే బందోబస్తు అధికారులు ఉంటారు. లోకల్ పోలీస్ స్టేషన్ ఎక్కడుంది అనేది కూడా తెలుసుకోవడం పీఓకి అవసరం. పోలింగ్ కేంద్రంకి వెళ్ళే ముందు 10వ తేదీన ఏం చేయాలంటే, మనకి ఇచ్చిన పోలింగ్ కేంద్రం సమస్యాత్మకమా కాదా, భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా లేదా, కనీస వసతులు, భోజన సదుపాయాలు మిడ్ డే మీల్స్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు, వసతులు కూడా ఏదైతే ఉందో సర్వశిక్ష అభియాన్ వారు ఏర్పాటు చేస్తున్నారు కనుక అవి చూసుకోవాలి. పోలింగ్ స్టేషన్ లేఅవుట్ రెడీ చేసుకోవాలి. అభ్యర్థుల జాబితా బయట అతికించడానికి సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా భద్రతా సిబ్బందికి సూచనలు ఇవ్వటం, పోలింగ్ ఏజెంట్లు పిలిపించి వారి యొక్క ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ని పరిశీలించి మరి ఏదైతే వాళ్ళ క్యాండిడేట్ ఇచ్చిన సంతకంతో సరిపోయిందో లేదో చూసుకోవాలి. షామియానా, కుర్చీలు చూసుకోవాలి. వీల్ చైర్స్ ఈసారి ఎన్నికల్లో మరి పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు అనేది ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది కనుక ఏమైనా వీల్ చైర్స్ అలాట్ చేశారా, అలాగే ఎటువంటి ఎగ్జిట్ పెట్టాలి, ఎంట్రీ పెట్టాలి, ఈ సీక్రెట్ కంపార్ట్మెంట్ తాలూగా అట్టలన్నీ కూడా చూసుకోవడం అన్నీ చేయాలి. ఈవీఎం గురించి ముందుగా తెలుసుకోవాలి. అది దాంట్లో ఉండే వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైలు, పార్ట్లు, ఫంక్షనింగు, పర్పస్, ప్రికాషన్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా మీరు ట్రైనింగ్లో నేర్చుకుంటున్నారు. అది కూడా ముందుగా అక్కడ 10వ తేదీన ఒకసారి ఈవీఎం వీవీప్యాట్ను కూడా చూడండి. ముందుగా ఎలక్షన్ రోజుకి మనం వెళ్ళేటప్పటికీ ఏం చేయాలి తెలుసుకోవాలి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఏజెంటు ఫారం 10లో ఇచ్చిన స్పెసిఫిన్ సిగ్నేచర్ ఆధారంగా సరిపోయిన వారిని అలౌ చేయటం, మాక్ పోల్కి అలౌ చేయటం